సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా పని చేయబోతుంది అనుకుంటున్నారు? ప్రజలు రోజు రోజు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఈ దరిద్రం ఎప్పుడు పోతాడు, ఇప్పుడు చంద్రబాబు గారు వస్తారు, భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, కంపెనీలు రావాలన్నా, పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, లా అండ్ ఆర్డర్ బాగుండాలన్నా, బాబు గారు కావాలి, బాబు గారిని వెయిట్ చేస్తూ ఉన్నారు. కసిగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓటేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాబు గారి చంద్రబాబు గారు కెమిస్ట్రీ మంచిగా ఉంటుందని ఆశించి కూటమిని గెలిపించారు. అలాగే అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నాం. రైతులు కూడా పాపం ఈ గత ప్రభుత్వం ఎలా చేశారని మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఏంటి? అదే లా అండ్ ఆర్డర్ ఫెయిల్, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, అది ఫెయిల్ అయింది. ఉద్యోగాలు లేవు. పిచ్చి మందు పిచ్చి మందు ఇచ్చి ఎలా చేశారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేశారు. ఆ? ఆ, దళితుల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, అగత్యాలు, అసలు రాష్ట్రం నాశనం చేసి అసలు సిరిగిపోయిన ఇస్త్రాగలా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే మోసం చేశారని చెప్పేసి ఆయన అంటున్నారు. నిజమా? ప్రజలు మోసం చేశారా? ప్రజలకు ఏదో డబ్బులు వేసాం, వాళ్ళు ఏదో మా మీద ఓడేస్తారు నమ్మేసి బటన్ నొక్కేసాం, అది సరిపోదు. అభివృద్ధి చేయాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. ఆ రోడ్లు సరిగా లేవు. అసలు మొత్తం రాష్ట్రం బీహార్ కన్నా దారుణం అయిపోయింది. ప్రజలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఒక కంపెనీ లేకుండా మన ఇతర రాష్ట్రాలకి, ఇది బాంబే, కలకత్తా, చెన్నై, దుబాయ్ అలా వెళ్ళడం, ఒక కంపెనీ లేదు. అసలు మొత్తం అసలు నాశనం చేశారు రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు రాగానే నేను పెట్టిన పథకాల మీద సంతకం పెడతా అన్నారు. పెట్టారు కదా! మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? పెట్టే చంద్రబాబు గారు చెప్పిన మాటని కట్టుబడి ఉంటారు. వాళ్ళు ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు 2,000 ఇచ్చేవాళ్ళు. వీళ్ళు 3,000 ఇస్తామని చెప్పి ఒక 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన కుటుంబీ తరపున చెప్పిన 4,000 చెప్పారు, ఆ వాగ్దానం చేశారు. చూసారు, సంతకాలు చేశారు. ఇచ్చుకుంటూ వస్తాం మేము. వచ్చే నెల నుంచి నిన్నే శారది గారు చెప్పారు 7,000 ఇస్తాం జూలై ఫస్ట్ వీక్లో. అదే కంటిన్యూ చేస్తాం. అభివృద్ధి జరిగిద్ది, సంపదను సృష్టిస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తూ ఒక మోడల్ స్టేట్గా తీసుకెళ్తాం మేము. దాంట్లో డౌటే లేదు. ప్రజలు నమ్మారు కసిగా. బయట నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇంత భారీ ప్రెసిడెంట్ ఓటింగ్ జరిగిందంటే దాని కారణం అప్పుడే అనుకున్నాం మేము. ఏదైతే అనుకున్నామో అలాగే భారీ మెజార్టీతో మన ప్రభుత్వం వచ్చింది. ఇంకా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. వీళ్ళు ఇప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకుని ప్రజలు మాకు ఎందుకు ఓడిచ్చారు, కారణాలు ఏంటి, అది ఎత్తుక్కుంటూ జాగ్రత్త పడితే రేపు వీళ్ళకి ప్రతిపక్ష హోదా దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడానికి 100 మందిగా సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నారు. నెలకొచ్చేసి 300 కోట్లు పెట్టేసి డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు, శాలరీలు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? దీని మీద కూడా ఈయన ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు, ఎక్కడ ఖర్చు, ఇది ఎంత డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇది కూడా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. యాక్షన్ తీసుకోవాలి దీని మీద అని మేము ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తాం. ఈ పాపం సొమ్ము ఎక్కువ ఉంది కదా ఆయన దగ్గర, ఇంతమందిని పెట్టుకుని ఖర్చు పెడుతున్నాడు. ఈ ప్రజల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత సంపాదించాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడు అని కంప్లైంట్ ఇవ్వాలి. ప్రజల డబ్బు అంటారా కాదంటారా? అది ఇదంతా ప్రజా సొమ్మే కదండి, ప్రజల సొమ్మే కదా ఉంది. 2004 ముందు ఏముంది వీళ్ళ దగ్గర? ఇల్లు కట్టుకోవడానికి ఎవరిని వచ్చి రిక్వెస్ట్ చేశారు వీళ్ళు, లోన్ ఇప్పించమని చెప్పి. ఆ రోజుల్లో అఫిడేట్ ఎంత ఉంది, ఇప్పుడు అఫిడేట్ ఎలా వచ్చింది? ఏ డబ్బు వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకుంటే అప్పుడు సంపాదించాడు. ఇప్పుడు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మొత్తం లూటీ చేశాడు. లిక్కర్ షాపుల దగ్గర వెళ్తే ఫోన్పే, గూగుల్ పే పనిచేసిందా? మొత్తం క్యాష్ అంతా ఎక్కడ వెళ్ళింది? తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళింది. ఇప్పుడు నిన్న చూపిస్తున్నారు కదా, జిల్లా ఒక ప్యాలెస్ కట్టారు వీళ్ళు. ఎవరు సమ్మది? అన్నీ తీస్తారు బాబు గారు. కాకపోతే మేము వాళ్ళలాగా అలాంటి రాజకీయాలు చేయము. మేము ప్రజల కోసం, ప్రజల పరిపాలన చేస్తాం మేము. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, ఎలా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ కలిసినాయి కాబట్టి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏర్పడింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం 155 సీట్ల పైనే వస్తాయని చెప్పి. అలాగే వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి కూటమికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాది 170 సీట్లు అన్నారు. మరి ఓడిపోవడం కారణం ఏంటి? ఇది 5 సంవత్సరాలు బట్టి 175 వైనాట్ అంటున్నాడు. 11 సీట్లు తీసుకొచ్చారు జనం. ఇవాళ న్యూస్ చూడండి, TV5 మీరు. నేను 7:30 చూశాను ఇవాళ పొద్దున్న. రేపు వచ్చే నెల 25 లోపల కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తున్నాడు.
ఎందుకు చేస్తాడంటాడు ఎందుకంటే ఇక్కడ లేదు సినిమా 38 కేసులు ఉన్నాయి, కొత్త ఇప్పుడు కేసులు ఉన్నాయి, కొత్త 15-20 కేసులు పెడతారు. ఇప్పుడు రాష్ట్రం సర్వనాశనం చేశాడు. 14 లక్షల కోట్లకి రోజుకి 323 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మనం. ఎక్కడి నుంచి కడతాం? ఎవరి సొమ్ము ఇది? జగన్మోహన్ రెడ్డి సంపాదించాడా? చెప్పండి. అదంతా ఏం చేశాడంటారు? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి, మాకంటే ఎక్కువ మీకే తెలుసండి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. మరి ఊరికో ప్యాలెస్ కట్టుకుంటే దాన్ని ఎలా చూస్తారు? ప్యాలెస్ కట్టాడు కదండి. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఆ ప్యాలెస్లన్నీ తీసేసి కలెక్టర్ ఆఫీసులు పెట్టమంటున్నాం బాబు గారికి. బాబు గారికి నిన్న పార్టీ ఆఫీస్కి మెసేజ్లు పెట్టాం మేమందరం. స్టేట్ పార్టీ ఆఫీస్కి మెసేజ్లు పెట్టాం. అవన్నీ ఏంటంటే కలెక్టర్ ఆఫీసులు పెట్టి డెవలప్ చేయండి బాబు గారు అంటున్నాం. బాబు గారు ఎక్కంగానే చూడండి ఏం జరిగింది అక్కడ. అమరావతి ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. అద్దంలాగా ఉంది, తయారవుతుంది, అద్దంలాగా తయారవుతుంది. ఇన్ని రోజులు రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. ఇంకా ఎలక్షన్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఇప్పుడన్నా 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఫర్దర్గా 2 లేదా 3 సీట్లు వస్తాయి. మరి వాళ్ళ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి 4 ఎంపీలు కలిసి బీజేపీలో వెళ్తున్నారు. బీజేపీ ఆపింది. వద్దు, మీరు మాకు అవసరం లేదు, మీరు రావద్దు అని చెప్పి. అందుకని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాడు పార్టీకి దిక్కులేక. ఉన్న కేసులన్నీ ఎదుర్కోవాలంటే ఏదో ఒక అండ ఉండాలి కదా. అది పరిస్థితి. ఇప్పుడు ఒక సీఎం అనే వ్యక్తికి మామూలు సాధారణంగా ఒక సీఎం అనే వ్యక్తికి ఒక 40 మంది 60 మంది ఉంటారు సెక్యూరిటీ. ఈయనకి 1000 మంది ఎందుకు కావాల్సి వచ్చారంటారు? ప్రజా సొమ్ము కదండి అది. ఆయన సంపాదించిన సొమ్ము అయితే కష్టం ఇష్టం తెలిసిద్ది. ప్రజల సొమ్ము కదా. 1000 మంది ఏంటి, 1,00,000 మంది కూడా పెట్టుకుంటాడు. ఒక్కడ తక్కువైనా ఊరుకొని అంటాడు సినిమాలో డైలాగులు. అలాగే ఏంటంటే 1000 మంది ఆ సెక్యూరిటీ. ప్రధానమంత్రికి లేదు కదండి, చంద్రబాబు గారికి లేదు కదండి. అంటే రోజుకు 16 కోట్లు 16 లక్షలు 18 లక్షలు అంటే ఎలా నీళ్ళ పాలు చేశారంటారు సొమ్ము అంతా? ఈ 5 సంవత్సరాల్లో దోచుకున్న సొమ్ము మొత్తం ఇప్పుడు బయటికి తీసి ఖర్చు పెడుతున్నాడు. ఇన్ని రోజులు గవర్నమెంట్ సొమ్మే కండి ఆ సొమ్ము ఎవరు చెప్పారు గవర్నమెంట్ సొమ్మని? ప్రజల సొమ్మది. ఇప్పుడు మేము ఉన్నానండి, సంవత్సరానికి 24,000 ట్యాక్స్ కడుతున్నాను నేను. నా సొమ్ము, మీ సొమ్ము, అందరి సొమ్ము, ప్రజల సొమ్మది. జగన్మోహన్ రెడ్డి సొమ్ము ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి సొమ్ము అంట ప్రజల సొమ్మే కదా. అది ఆయన ఎలా ఖర్చు పెట్టారన్నారు ఆ విధంగా? రోజుకి 1 కోటి రూపాయలని ఖర్చు పెడతానండి. అంత డబ్బు ఉంది. 15 లక్షల కోట్ల రూపాయలు దోచేశారు వీళ్ళు 5 సంవత్సరాల్లో. ఆ డబ్బు మొత్తం స్విస్ బ్యాంక్లో దాచుకున్నారు. అవన్నీ బయటికి తీస్తారు. ఇప్పుడు కొంచెం టైం. ఇప్పుడేగా గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, ఏర్పడింది ఇప్పుడే కదా. గవర్నమెంట్ రానియండి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుందంటే. చంద్రబాబు గారికి 54 రోజులు ఎంత హింసించారో దానికంటే 4 వంతులు ఎక్కువగా హింసిస్తారు. అలాగే రోజా గారు 40% వచ్చింది మాకు ఓటింగ్ శాతం. మిగతా పక్క రాష్ట్రాల్లో అక్కడ వచ్చింది 32%ఏనండి. 40% ఎలా అయిద్దండి? ప్రతిదీ పీడిఎఫ్ ఉంటుంది మా దగ్గర ఫోన్లో. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఎక్కడెక్కడ జరిగిందనేది పీడిఎఫ్లు మా దగ్గర ఉంటాయి ఫోన్లో. 40% ఓటింగ్ వస్తే మరి ఎందుకు రాలేదు? మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? అదే అంటే నాకు కూడా మా 11 సీట్లు ఎట్లా వస్తే మేము సీఎం అవ్వాల్సిన వాళ్ళం మేము అంటున్నాము. రోజా గారు ఇప్పుడు 100 కోట్లు ఆడుదాం ఆంధ్రాలో నొక్కేశారు. 100 కోట్లు దాంట్లో నొక్కారు. ఇంకా షిప్పింగ్ హార్బర్లో ఒక 3 ఎకరాలు కొనింది అక్కడ సంవత్సరంన్నర కింద. ఈవిడ కొనేటప్పుడు ఎకరం 550 కోట్లు. ఇప్పుడు బాబు గారు ఎక్కారు, రేట్లు పెరిగిపోయినాయిగా. 1,500 కోట్లు అంట ఎకరం షిప్ యార్డ్లో విశాఖపట్నంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఆ సొమ్ము అంతా? ఈ సొమ్మంతా ప్రజల సొమ్మంది, దోచుకుందండి. అన్ని ప్యాలెస్లు కట్టుకుని లక్షల కోట్లు మింగేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. బాబు గారు నిన్న ఏదైతే ఆయన హామీలు ఇచ్చాడో హామీల్లో భాగంగా నిన్న 5 సంతకాలు చేశారు. దాంట్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని గురించి ఏం చెప్తారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదండి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 19130/RRR. మేము కష్టపడి రక్తం దారపోసుకుని ఆస్తులు కొనుక్కుంటే మా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి నువ్వు బ్యాంకుల్లో అక్కడ పెట్టుకుంటాం ఏంటి? తప్పు కదండి అది. ఎంత తప్పండి అసలు. అమరావతిని కూడా టాకెట్ పెట్టేశాడు, సచివాలయాలు టాకెట్ పెట్టేశాడు, అన్నీ దొరికించాడల్లా టాకెట్ పెట్టేశాడు. ఇప్పుడు అవన్నీ ఇడిపిస్తాయి. ఎన్ని తిప్పలు పడాలి చూడండి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు నా యాగింగ్ అవుతాయి కానీ అవన్నీ బయటికి రావు. అది పరిస్థితి.